మేకా గ్రంథంలో 3వ అధ్యాయము 1 నుంచి 4వ వాక్యముల్లో యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇజ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరియుండుట మీ ధర్మమే కదా. అయినను మేలు నసహించుకొని కీడు చేయ నిష్టపడుదురు. నా జనుల చర్మము ఓడదీసి వారి ఎముకల మీది మాంసము చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిసి వారి ఎముకలను విరిసి ఒకడు కుండలో వేయు మాంసమును మొక్కలో చేయనట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తినీయులుగా పగలగొట్టి ఉన్నారు. ఈ వాక్యములలో ఏం రాసి ఉంది? అధిపతుల యొక్క పాపమును గురించి రాసి ఉంది. అధిపతులు పాపం అంటే ఏంటి? అధిపతి, ఒక దేశాధిపతి కానీ, లేక సంఘాధ్యక్షుడు కానీ, మండలాధ్యక్షుడు కానీ, లేక అధికారులు కానీ, వారి గురించి ఇక్కడ రాయబడింది. ఏం చేస్తారు? జనుల మాంసాన్ని తింటారట, చర్మం ఒలుస్తారట. అంటే అర్థమైంది, పీక తినేవాళ్ళు అంటారు చూడు, మనుషుల్లో పీక తినేవాళ్ళు వీళ్ళ అన్నదా. అది దీనిలో భాగం ఏంటంటే లంచం పుచ్చుకోవటం. ఏమన్నాడు? లంచము పుచ్చుకునుట. ఎవరు చేస్తారు? మీరు ఎవరు లేరు ఇక్కడ లంచాలు పుచ్చుకునేవాడు. ఇక్కడ మాట్లాడే వాక్యం ఏంటంటే న్యాయం. మీకు ఎవరన్నా ఎక్కడన్నా తగిలారా లంచం పుచ్చుకునేవాళ్ళు? ₹50 తీసుకున్నా లంచం తీసుకున్నట్టే. దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యాల్లో మన ఈ లంచము పుచ్చుకున్నట్టు అనేది గుడితనమును కలుగజేస్తుంది. గుడితనం, కళ్ళకి గుడితనం కలుగుతుంది. వాక్యం బోధిస్తుంది. సామెతల గ్రంథములో 17వ అధ్యాయము 8వ వాక్యం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 8వ వాక్యము గమనించండి. 17వ అధ్యాయములో 8వ వాక్యం ఏమంటాడు ఇక్కడ? చదవండి. దృష్టికి మాణిక్యము వలె ఉంటుంది. ఇక్కడ మాణిక్యాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. మనిషినైతే చూసా, మాణిక్యం అనే పేరు కలిగిన వాళ్ళని, కానీ నేను మాణిక్యం అనే ఒక ఏదో రాయి దాన్ని ఎన్నడూ చూడలేదు. దానికి వలె ఉంటుంది. మాణిక్యం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఈ లంచం అనేది ఆ మాణిక్యము వలె, అంటే అలంకార పాట. అది దేవునికి స్తోత్రాలు. న్యాయాన్ని సెలుపుతుందండి లంచం అనేది. రెండవ భాగం ఏంటంటే ఈ యొక్క 3వ అధ్యాయంలో 1 నుంచి 4వ వాక్యంలో రెండవ భాగము ధర్మశాస్త్ర వ్యతిరేక ప్రవృత్తి ఉంటుంది. ధర్మశాస్త్రానికి అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మమును న్యాయాన్ని నిర్దేశించే ఒక గ్రంథంని శాస్త్రం అంటాడు. ఇప్పుడు రాజ్యాంగం అంటే ఏంటి? ఎన్ని రోజులు నాకు తెలియకుండా అర్థం ఇప్పుడు తెలుస్తుంది. రాజ్యాంగం అంటే ఏంటి? ప్రజల యొక్క హక్కులను నిర్దేశించేది. నువ్వు ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు, ఈ దేశంలో నీ హక్కు ఏంటి అనే దాన్ని చెబుతుంది. ఇంకా ఒకరి ఏళ్ళ ఒకరు ఎలా ప్రవర్తించాలి అనేది కూడా చెబుతుంది. రాజ్యాంగం అంటారు దాన్ని. లా ఆఫ్ ఇండియా అనొచ్చు. దేవునికి స్తోత్రాలు. ఈ సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 13వ వచనంలో గమనిస్తే 21:13వ వాక్యం. కొన్ని వాక్యాలు ఒక వాక్యానికి పొందిక ఉండకపోయినా చదవండి. 21వ అధ్యాయంలో 13వ వాక్యంలో ఏమంటున్నాడంటే
చూడండి, దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకునేవాడు. దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకుంటారు కొందరు. దరిద్రులు ఏమడుగుతారు చెప్పండి? దరిద్రులు కావాల్సింది ఏంటి? దరిద్రులు ఎవరు చేయొద్దండి లేదా? నేనే మొట్టమొదటి దరిద్రుడు. చాలా మందికి ఏందయ్యా నువ్వు దరిద్రులు ఎట్లా అవుతావు? ఆహారాన్ని చూసినా డంబం ఉంది, మందిరం చూసినా గొప్పగా ఉంది, నీ ఆహార వసతి చూసినా బాగుంది, నువ్వెంట దరిద్రుడు అవుతావు. మరి మీరు ఎత్తట్లేదు కదా. నేను దరిద్రురాలని, నేను దరిద్రుడిని ఎత్తట్లేదు. ఎందుకని? ఆత్మయందు ఐశ్వర్యం ఉండాలి. ఏ దరిద్రం ఉన్నా పర్వాలేదు. ఆత్మయందు ఐశ్వర్యం, నీ ఆత్మ అనేది ఐశ్వర్యం కలిగి ఉండాలి. ఏ ఐశ్వర్యమో? పరలోక ఐశ్వర్యం కలిగి ఉండాలి. పరలోకంలో మీకు ధనము ఉండాలంటే ఏం చేయాలి? పరలోకమందు ధనం ఉండాలంటే ఏం చేయాలి? ఏం చెప్పాడు బైబిల్ గ్రంథంలో? పరలోకంలో ధనం ఉండాలంటే ఏం చేయాలి? పరలోకంలో ధనం ఉండాలంటే ఇక్కడ ప్రభు సేవకి మనం ఎక్కువ ఖర్చు పెట్టాలి. మనకున్న ఆస్తులను, ఏముందో ఆస్తి, ఆ ఆస్తిని ప్రభువుకు సేవ కొరకు ఖర్చు పెట్టాలి. అప్పుడు పరలోకంలో ధనం ఉంటుంది అన్నమాట. అందరూ సేవకులందరూ దేవుని పరిచర్య కొరకు ఖర్చు చేసిన జీవితకాలం ఆయుష్ ఒకటి అక్కడ నిలవవుతుంది. ఆస్తి అంటే ధాన్యాలు దేవుని కొరకు ఖర్చు పెట్టినవి అక్కడ ధనము సమకూరుతుంది. భూమి మీద మీరు ధనాన్ని సమకూరిస్తే ఆ ధనం అనేది తుప్పు తింటుంది. బంగారం కానీ ఏదైనా నిల్వ ఉంచుకుంటే దొంగలు కొట్టేస్తారు. బస్సులో దొంగలు పడ్డారు. బస్సు నడుస్తుంటేనే లోపల కత్తులు చూపేస్తున్నారు దొంగలు. ఎక్కడో అక్కడ సైలెంట్, లేకపోతే పొడిచిపడేస్తామంటున్నారు. ఏంటయ్యా కథ అంటే వాళ్ళు దోపిడీకి వచ్చారు. ఎక్కడో ఎక్కారు, మధ్యలో అందరు చెవులుకున్న బంగారాన్ని తీసుకోవాలి, ముక్కులుకున్న బంగారం తీసుకోవాలి, మెడలో ఉన్న బంగారం తీసుకోవాలి. అందరు బంగారాన్ని దొంగతనం చేయాలనుకున్నారు. వాళ్ళు అందరు ఒలిసి ఇస్తున్నారు. వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆ బంగారాన్ని తీసి ఇస్తున్నారు ఆ దొంగలకి. లేకపోతే పొడిచేస్తాం, కోసేస్తాం అంటున్నారు. అందుకని ఒక స్త్రీ దగ్గరకు వచ్చేసరికి ఈ చెవుకున్న ఇవి ఉంటాయి చూడు, ఏమంటారు ఏంటి, చెవుకున్నవి, మొక్కుకున్నవి, అవి తిరగట్లేదు తొందరగా. తొందరది అంటున్నాడు దొంగ. ఇది తిరగకపోయా. ఎంతవరకు ఆ చెవు ఉందో అంత కోసిపడేసాడు. వామ్మో కోసిపడేస్తున్నాడని అందరూ చెక వలిసిస్తున్నారు. అక్కడ మా నాయగారు ఒకడు కూర్చున్నాడు వెనక. అది దొంగలు పట్టమంటే ఎట్టుంటుందా, బస్సుల్లో దొంగలు పడతారంట అని ఆయగారు చిత్రంగా చదువుతున్నారు. ఆయన భార్య కూడా ఉంది. ఆయన భార్యకి నగలు లేవు, మన అమ్మగారి లాగా నగలు లేవు, ఎక్కడ ముక్కు కమ్మి లేదు, చెవు కమ్మి లేదు, ఏమీ లేవు. ఆమె దగ్గర ఏం వలుసుకుంటాడు? పరుసులు ఏమన్నా పైసలు తీసుకుంటాడు. ఆమెను ఏమంటాడు? అప్పుడు ఎవరు ధనిలు అక్కడ? ఎవరు ధనిలు? ఏ వస్తువు లేనోడు ధనిలు, అంతే కదా. స్త్రీలకి ముక్కు పుడకల మీద, చెవి కమ్మల మీద, మెడలో ఉన్న గొలుసుల మీద ప్రాణము మక్కువ. నగలు తీసేపెట్టి తీసేది. వాక్యాలైతే వింటారు, కానీ నగలు తీసేయటం దేవుని చిత్తమా అంటే కొన్ని భాగాల్లో తీసేయాలన్నది, కొన్ని భాగాల్లో ఏదో అలంకారం గురించి చెప్పబడింది. అయితే దేవునికి స్తోత్రములు. ఈ యొక్క
13వ వాక్యంలో దరిద్రుల మొర్ర వెనక, దరిద్రులు ఎవరున్నారు చెప్పండి? చెప్పరు. అమ్మదంతా దరిద్రమే, ఇల్లంతా. కానీ నాకు దరిద్రం ఉందని చెప్పరు కదా, సిగ్గుపడతారు. దరిద్రులు మొర్ర వెనక చెవి మూసుకున్నవాడు ఒకటి. చెవి మూసుకుంటారు కొందరు. దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకుంటారు. తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడు. తాను మొర్ర పెట్టమంటే తాను దేవునికి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అంగీకరించడు అని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రాలు. 66వ కీర్తనలో 18వ వచనంలో చూడండి. 66వ కీర్తన 18వ వచనంలో, నా హృదయంలో నేను, ఇక్కడ ముఖ్యమైన సబ్జెక్ట్ చూడండి, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, నా హృదయములో నేను పాపాన్ని లక్ష్యం చేసిన ఎడల, ఎక్కడ? హృదయములో. ప్రభు నా మనవి వినకపోను. ప్రభు వినడు, మనవి వినడు. ప్రభు మనం వినాలంటే మనుషులు ఏం చేయాలంటే ప్రార్థన చేసేటప్పుడు మనుషులు ఏం చేయాలంటే హృదయంలో పాపాన్ని లక్ష్య పెట్టకూడదు. పాపాన్ని లక్ష్య పెడితే ప్రభు వినడు, ప్రార్థన వినడు. నువ్వు ఎంత ప్రార్థన చేసిన పెట్టితే హృదయంలో పాపాన్ని లక్ష్యము ఉంచకూడదు. లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? ఒకడు వెండి బంగారాలు కావాలని లక్ష్యం ఉంచెను అని బైబిల్లో ఉంటుంది. ఎక్కడంటే అపోస్తుల కార్యములు, వెండి బంగారములు కావాలని లక్ష్యం ఉంచాడు. పేతురు యోహానులు ఆ ఆలయంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో అని ఒక బెగ్గరు భిక్షం అడిగాడు వాళ్ళని. వాళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో లక్ష్యం ఉంచినట్టుగా వాక్యం చెప్తుంది. 5వ వాక్యం చూడండి, 3వ అధ్యాయం 5వ వాక్యం, అపోస్తుల కార్యముల్లో 3:5 వచనములో, వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుతూ వారి యందు లక్ష్యం ఉంచెను. పేతురు యోహానుల యందు లక్ష్యం ఉంచాడు. ఏంటి పేతురు యోహానుల యందు లక్ష్యం ఉంచడం అంటే, వీళ్ళు నాకేమన్నా ఇస్తారేమోనని ఆశతో వారి వైపు తేరిపారా చూస్తున్నాను. ఆ గురి అంటారు, లక్ష్యాన్ని గురి అంటారు. మనసు అటు ఇటు తొలగక పెట్టాడు ఆ బెగ్గరు. వాళ్ళేమన్నారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగింది నీకు ఇష్టమయ్యా, మా ఎంత లక్ష్యం ఉంచావు కనుక అది ఏంటంటే దేవుని యొక్క వరం మాకుంది అని వాళ్ళు చేయబుట్టుకొని లేవనెత్తారు. వానికేమి బలహీనత ఉందంటే, వాడు పుట్టుకున్న కుంటివాడని రాసి ఉంది ఇక్కడ వచనంలో. కుంటివాడనే ఒక మనుషుడు అని రాసి ఉంటుంది. వాళ్ళకి కలిగిన పవర్ని వాళ్ళకి పంపించారు. ఇటు చేయబట్టుకొని లేవనెత్తేసరికి వీళ్ళలో ఉన్న దేవుని ఆత్మ పవరు వాటిలోకి ప్రవహించింది. వెంటనే వాని కుంటికాలు సడలి వాడు లేచి దిగ్గును లేచి గంతులు వేసి ఆలయంలో ప్రవేశించునని వాక్యం బోధిస్తుంది. ప్రైజులాడు వరంట నడుస్తుండు అని చెప్పబడుతుంది. లక్ష్యము మన లక్ష్యం అనేది దేవుని ఏళ్ళు ఉండాలి, ప్రార్థన ఏళ్ళు ఉండాలి. మన లక్ష్యం అనేది తప్పకూడదు, గురి తప్పకూడదు, గురి కొట్టాలి. ప్రైజులాడు హల్లెలూయా. గురి లేని జీవితము ఏంటి? గురి లేని జీవితము గుడిది. ఎందుకని? నీకు సరైన గురి లేదు, పడలేదు. మందిరానికి వస్తున్నావు, గురి కావాలా? ఏంటి నీ గురి? కానుకలేయటమా? కాదు. నీ గురి ఏంటి? మందిరంలో అన్నం తింటామా? కాదు. నీ గురి ఏంటి? ఇతరుల మీద గొడవలు పెట్టుకోవటమా? కాదు. మరి నీ గురి ఏంటి?
దశంభాగాలు ఇవ్వటమా? కాదు. గురి ఏమై ఉండాలా? గురి పరలోకమై ఉండాలి. పరలోకానికి గురి పెట్టాలా? పరలోకం వెళ్ళే వరకు, పరలోకం చేరే వరకు గురి తప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గురి కలిగి జీవించాలి ప్రతి ఒక్కరు. గురి లేని వారు డిస్కంటిన్యూ అవుతుంటారు. డిస్కంటిన్యూ అంటే అంతరాయం, జీవితంలో జీవితం గడుస్తుంటుంది. అంతరాయం, వాళ్ళ జీవితము అంతరాయంగా ఉంటుంది. కొంతకాలం దేవుని సన్నిధికి వస్తారు, మరి కొంతకాలమేమో మా కులపళ్ళు అడ్డం వచ్చారండి. మా కులపళ్ళు మమ్మల్ని ఎలివేస్తామన్నారు యేసు ప్రభు చర్చికి పోతే అని, లేకపోతే మా మతపోళ్ళు మమ్మల్ని ఊరి నుంచి ఎలగొడతామన్నారు. ఇలాగా వాళ్ళ భావన ఉంటుంది. వెనక్కి అవుతుంటారు, కొందరు ముందుకు వస్తుంటారు. ఈ ఊర్లో ఇక్కడ ఒక కులం ఉంది. వాళ్ళు ఏమన్నారంటే నాతో, మమ్మల్ని కులంలోకి రాని అన్నారండి. అందుకని యేసుప్రభు దగ్గర రావడం మానేసి అన్నారు. గురి తప్పారు అన్నాడు. వాళ్ళ గురి ఏముంది? నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి స్వస్థతలు అవుతుంది. ఆ స్వస్థతలు అయినప్పుడు దేవుని మందిరానికి వచ్చారు. అందులో ఒకళ్ళకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టారు. వాళ్ళు మన పిల్లగాడంత వయసు ఉంటుంది వాళ్ళిద్దరికి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చనిపోయారు ఇద్దరు. ఆ యొక్క స్వస్థత వలన, అంటే ఆమెకి సంతానం లేకపోవటం వలన సంతానము కలిగింది. ఆ సంతానం కలగటం వలన దేవుని యొక్క గురి ఏర్పడింది, విశ్వాసం ఏర్పడింది, మందిరానికి వచ్చింది, రక్షణ తీసుకున్నారు. కానీ ఆ కులపళ్ళు వాళ్ళని ఒత్తిడి చేశారు. ఆమెను బట్టి, ఆ పిల్లని బట్టి వాళ్ళ తండ్రి, తల్లి అందరూ దేవుళ్ళలోకి వచ్చారు. మా తమ్ముళ్ళు అందరూ వచ్చారు. కానీ కులము ఒత్తిడి చేసేసరికి గురి తప్పారు. పరలోకం చేరు వరకు గురి తప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము చేరు వరకు గురి తప్పకూడదు. పరలోకం చేర్చదు ఒక వ్యక్తిని, కులము పరలోకం చేర్చదు ఒక వ్యక్తిని. పరలోకం తెచ్చేది నీ విశ్వాసమే. గురి కలిగి జీవించాలి. గోల్ కొట్టేదాకా, గోల్ చేరేదాకా ప్రయాణించాలి. మధ్యలో అంతరాయంగా అవ్వకూడదు. ముగ్గురు వ్యక్తులు పందెంలో పరిగెత్తుతున్నారు. ఆ ముగ్గురు బీట్ చేయాలి, గీటుని బీట్ చేయాలి. ఒకడేమో మధ్యలో వెండి నాణ్యాలను చల్లాడు ఒకడు. వాళ్ళు పరిగెత్తుతున్న దారిలో నాకు వెండి దొరికిందని గురి మలిసి పరుగు పందాన్ని మానేశాడు. మిగతా ఇద్దరితో సహా పరిగెత్తడం మానేశాడు. వెండి దొరికింది, వెండి. కొందరు వెండి దగ్గర ఆగిపోతారు. వీళ్ళలాగా వెండి దొరికితే చాలు, కాస్త బొవ్వ దొరికితే చాలు, అన్నం దొరికితే చాలు, ఇక దేవుడొద్దు. అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇద్దరు పరిగెత్తుతున్నారు కదా. అందులో ఒకడు బంగారం వేసిన అది చూసి ఆ బంగారం దగ్గర ఆగిపోయాడు. మరొకడు ఆ బంగారం దొరికింది కదా, వెండి బంగారాలు నిన్ను పరలోకం చేర్చారు. బంగారం దగ్గర ఒకడు, వెండి దగ్గర ఒకడు ఆగిపోయారు. మూడో వాడు ఆ గీటు దగ్గరికి కాలు పెట్టాడు. పరుగు పందెంలో నెగ్గాడు. గురి అంటే అది వెండికి దంగడం, బంగారానికి దంగడం. మరి ఈ లోకంలో దేనికి లొంగడం? ఎవరో క్రైస్తవుడు అండి. వెండికి దంగేవాళ్ళు కాదు, బంగారానికి దంగేవాళ్ళు కాదు, లొంగిపోవడం. కొందరు గుర్లు అట్టుంటాయి. ఇంత అన్నం దొరికితే చాలు. అది విశ్వాసం కాదు, అది పద్ధతి కూడా కాదు. పరలోకం చేరి వరకు నీ యొక్క పట్టుదల విడవకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని అవాంతరాలు ఏర్పడినా, ఎన్ని అడ్డంకులు ఏర్పడినా కూడా ఆగిపోకూడదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకైతే కులపరంగా ఏమీ ఆటంకం రాలేదు, మతపరంగా కూడా ఏమి రాలేదు. కొందరు టీచర్లు, మరికొందరు నాకు బాగా తెలిసిన మరికొందరు యేసు ప్రభువుని విడిచిపెట్టమని నన్ను ఒత్తిడి చేసేది, కానీ నేను లొంగలేదు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వాక్యాల్లో చూస్తే 15-16 వచనాలు దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. ఏంటంటే 1వ అధ్యాయంలో 15-16 వాక్యాలు గమనిస్తే, మీరు మీ చేతులు సాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను. దేవుడు చూస్తున్నాడా? నీ కన్నును నిర్మించాడు కనుక ఆయనకు కన్ను ఉంది. నీకు కన్నుంటే ఆయన కన్నున్నట్టే, నీ కాలు ఉంటే ఆయనకు కాలు ఉన్నట్టే, నీకు మీసం ఉంటే ఆయనకు మీసం ఉన్నట్టే, నీకు జుట్టు ఉంటే ఆయనకు జుట్టు ఉన్నట్టే, నీకు పన్ను ఉంటే ఆయనకు పన్ను ఉన్నట్టే. నీ అవయవాలు ఏ అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలు అవి ఉన్నాయి. అయితే ఒకటి బట్ అక్కడ ఏంటంటే ఆయన అవయవాలు ఆత్మ సంబంధమైనవి, మన అవయవాలు రక్త సంబంధమైనవి. అందుకని మనం దురాశలకు లోనైపోయాం. ఆయన ఆత్మ సంబంధమైన అవయవాలు కనుక దురాశలకు లొంగవో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రక్త సంబంధమైన ఈ దురాశలు ఉంటాయి చూడండి, చెడు ఆలోచనలు మనకు వస్తుంటాయి, ఆయనకు రావు. అది ఆత్మ కదా, ఆత్మకు అవయవాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మీ ఆత్మను మీరు చూసుకోవచ్చు. మీ శరీరాన్ని మీరు ఇట్లా విడిచి పైకి వెళ్ళిపోతున్నప్పుడు మీ శరీరము శవముగా పడి ఉండుట నీవు చూడవచ్చు. నీ శరీరాన్ని చూడవచ్చు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు. ఆ ఆత్మకి అవయవాలు ఉంటాయి, నోరు ఉంటుంది, కన్ను ఉంటుంది, అన్నీ ఉంటాయి. చూడండి, మీరు కన్నులు మీకున్నాయి కనుక దేవునికి కన్నులు ఉన్నాయి. ఆయన కన్నులతో చూడడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొనిడి, శుద్ధి చేసుకొనిడి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. దుష్క్రియలు, చెడ్డ క్రియలను తొలగించుకొని వాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రాలు. రెండో భాగం ఏంటంటే ఈ మీకా గ్రంథంలో రెండో భాగం ఏంటంటే ద్రవ్యము కొరకు బోధలు చేస్తారు. తీసుకోండి, రెండో భాగంలో 5-12 వాక్యాలండి. నేను బాధ చేస్తున్నా కదా, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా. ఎట్లాగా నేను కష్టపడి బతకట్లేదు, బ్రతుకుని నడిపించుట. అనేకులు నాకు సహకరిస్తున్నారు. ఆ సహకారంతో నా బండి నేను నడుపుతూ ప్రభు పని చేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. అయితే కొందరు సేవకుల గురించి రెండవ భాగంలో చెప్పబడింది. 12 వాక్యాలు మీరు చదివినప్పుడు ఇందులో రాయబడింది కదా, 5-12 వాక్యం వరకు మేము చదవాలి. చాలా వచనాలు ఉన్నాయి కనుక అది చదువుటకు ఇప్పుడు మార్గం లేదు, టైం ముగుస్తుంది కనుక. ద్రవ్యము కొరకు బోధలు చేస్తారని వాక్యం బోధిస్తుంది. ద్రవ్యము కొరకు బోధలు అంటే డబ్బు కొరకు బోధలు చేస్తారని, వాక్యాన్ని అమ్ముకుంటారు. ఎవరిళ్ళు? 11వ వచనంలో చూడండి, వారి యాజకులు కూలికి బోధింతురు. వారి యాజకులు కూలికి బోధ చేస్తారు. కూలికి, అయ్యా నీకు 500 ఇస్తాము, ఇవాళ వాక్యం చెప్పు. వాళ్ళే చెప్తారు కూలి. తర్వాత ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్తారు. ఉదాహరణ, బిలాం ద్రవ్యం కొరకు ప్రవచనాలు చెప్పటం. దానిలో సోది అన్నాడు కనుక దానిలో అబద్ధం ఉంటుంది. ప్రవచనం అయితే దేవుని దగ్గర నుంచి వస్తుంది, అది నెరవేరుతుంది. ఇంకా చదవండి మిగతా భాగం. 13వ అధ్యాయము 1-6 వచనంలో 6 వచనాలు ఉన్నాయి. యెహెజ్కేలు 13వ అధ్యాయము 1-6 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును, నరపుత్రుడా, ప్రవశించుచున్న ఇశ్రాయేలీల ప్రవక్తలకు విరోధముగా ప్రవశించుము. ప్రవక్తలకు విరోధముగా ప్రవశించము అంటున్నాడు. ఇక్కడ గమనించండి, మనసు వచ్చినట్టు ప్రవశించు వారితో నీవిలాగూ చెప్పుము, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా,
దర్శనమేమియు కర్షణమేమియు కలుగుకొనను సుబుద్ధి ననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. నక్కలు ఏం చేస్తాయి? నక్కలు జుత్తులు మారి ట్రిక్కిష్. అందుకనే నక్క బుద్ధి ఉండకూడదు. కుక్క బుద్ధి ఉండొచ్చా? కుక్క బుద్ధి కూడా ఉండొద్దా? నక్క బుద్ధి ఉండకూడదు. ఆ నక్కతో ఈ విధంగా చెప్పాడు, అది మోసకరమైనది. వాక్యం బోధిస్తుంది కదా, వారు నక్కలతో సమానం, పాడైన స్థలంలో నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుసునట్లు మీరు గోడలలో ఉన్న బేటల దగ్గర నిలువరో, ప్రాకారమును దిట్టపరచరు. వారు వ్యర్థమైన దర్శనములు చూసి అబద్ధపు శోధ చూసి యెహోవా తమ్మును పంపకపోయినను స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురండి. ఇక్కడ దీన్ని గమనించాలి. ప్రవక్తలో సోది చెప్తారు, అబద్ధ ప్రవచనాలు, నమ్మవసరం లేదు. కొందరు బోధలు కూడా చేస్తారు, అబద్ధ బోధలు, అవి నమ్మవసరం లేదు. వాళ్ళని ఎంత పసి కట్టాలి? వాక్యం బోధిస్తుంది. వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని బట్టి వారిని తెలుసుకోమని వాక్యం బోధిస్తుంది. ఈ 14వ అధ్యాయం 9వ వచనంలో, ఇది ఎజెకియేలులోనే 9వ వచనం, మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన యెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై ఆ జనులైన ఇశ్రాయేలీయులలో నుండి వారిని నిర్మూలము చేసేదను. ఒకడు మోసపోయి ప్రవచనము చెప్తే, కలగని ప్రవచనం చెప్తే, మోసపోయి ఒక మాట చెప్పిన యెడల నేనే వాడిని మోసపుచ్చువాడిని అన్నాను అంటున్నాడు. నువ్వు ఎవరు నన్ను మోసం చేస్తావు అనుకో, నిన్ను దేవుడు మోసం చేస్తాడు. ఇక్కడ దేవుడిని పక్కన పెట్టి సైతాన్ని మోసం చేసిందిలే అంటావు. కానీ నువ్వెవరిని మోసం చేసావు? మీ అత్తను మోసం చేసావు. అందుకని నిన్ను కూడా మోసం చేస్తాడు. ఎప్పుడంటే మన నీకు కూడా అల్లుడు వస్తాడు కదా, అల్లుడో కూతురో, అల్లుడో లేకపోతే మన కోడలో వస్తుంది కదా, అప్పుడు మోసపోతాం. అప్పుడు దాకా అంతే సంగతి. బాన్సోళ్ళని ఉన్నాడు. ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఇది బహుశా 32 ఏళ్ళ మాట. వాళ్ళ అయ్యను మోసం చేశాడు. ఈయనేమో లవ్ చేశాడు ఒక పిల్లని, ఆ అత్తగారింటికి పోయాడు. అంటే ముందునే చేర్చుకున్నారు వాళ్ళు కూడా. వాళ్ళ అయ్యేమో లబోదిబో అంటున్నాడు, మా అబ్బాయికి కట్నం వస్తుంది, మా అబ్బాయి అన్ని సంపాదిస్తాడు, ఇంటి సంపాదిస్తాడు అన్నట్టుగా వాళ్ళ అయ్యేమో లబోదిబో అంటున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, అమ్మాయిని లవ్ చేశాడా, వాళ్ళ అయ్యను మోసం చేశాడు. వాళ్ళ అయ్యకి తెలియకుండా లవ్ చేశాడా, అయితే వీని కొడుకు ఈ రోజున వీడిని మోసం చేశాడు. అర్థం కదా? మొన్న మధ్య కలిస్తే నేను చెప్పాను, గుర్తుందా అన్నా. అలాంటి టైంలో మీ అయ్యను మోసం చేసావు కదా, నీ కొడుకు నిన్ను 200 మోసం చేసాడు. తాతకు పెట్టిన బొచ్చా తలాపున ఉంటుంది అంటారు, మీకు తెలుసుగా. తాతకే పెట్టావు కదా బొచ్చ అంటే ప్లేటు, తలాపున ఉంటుంది. దాని శాస్త్రం చాలా ఉంది, నేను చెప్పలేదు, నీకు వద్దు. దేవునికి స్తోత్రాలు. నువ్వు ఇతరులను మోసం చేస్తే దేవుడు నిన్ను మోసం చేస్తాడు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథము, యెషయా పక్కన ఉంటుందండి గ్రంథం. 23వ అధ్యాయము 21వ వచనం. నువ్వెవరిని మోసం చేస్తున్నావో దేవుడు నిన్ను మోసం చేస్తాడు కొన్ని విషయాల్లో. దేవుడు మోసగాడా? కాదు. మరి నువ్వెందుకు మోసం చేస్తున్నావు? దెబ్బ కొడితే నిన్ను సేపు దెబ్బ నిన్ను కొడతాడని బైబిల్ బోధ చేస్తుందండి. దెబ్బ అంటే అది అర్థం. 21వ వచనం, 23, 21 ఏముంది ఇక్కడ? నేను
ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చిందరో బోధలు చేస్తామని. చాలా మంది సంఖ్యకు సంచులు తగిలించుకొని దీనాన వస్తున్నారు అనేకులు. నేను బోధ చేస్తా. ఇప్పుడు నేను పంపకుండినను పరిగెత్తి వస్తున్నారు. నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించేదను. మాట్లాడలేదు, నేను పంపలేదు. ఒక సేవకుడిని దేవుడు పంపితేనే ఈ వాక్యాలు ప్రకటిస్తాడు, లేకపోతే ప్రకటించలేడు. సొంత మాటలు ప్రకటిస్తే దెబ్బతింటాడు. దేవునికి స్తోత్రాలు. అయితే 28వ వచనం, ఇందులోనే 28వ వచనంలో కలకనిన ప్రవక్త ఆ కళను చెప్పవలెను. కలకనిన ప్రవక్త ఆ కళను చెప్పవలెను. నా వాక్కు ఎవనికుండినో వాడు సత్యమును బట్టి ఆ మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం? ఇదే యెహోవాకు. నా మాట అగ్ని వంటిది కదా, బండను బద్దలు శుద్ధి వంటిది కదా. దేవుని వాక్యము అగ్ని వంటిది, కాల్చివేస్తుంది. ఇది నేను ప్రకటించే వచనం. నీకు నువ్వే పాస్టర్ అయిపోయావు అనుకో, నీకు నువ్వు పాస్టర్ అయితే దేవుడు ఒప్పుకోవాలి, నిన్ను పంపలేదు. నీకు నువ్వే బాధ చేస్తాను అనుకో, నిన్ను అబద్ధ బోధకుడిగా గ్రహిస్తారు జనం కొద్ది రోజులు అయిన తర్వాత. ఎందుకు ఆ బాధ? దేవుడు పంపితే చేయలేకపోతే లేదు. మన ఒక ఆయన నన్ను అడుగుతున్నాడు, అన్ని రకాల శోధనలు వస్తున్నాయండి నెత్తిలోకి అంటే, అవి సహజంలో రావటం అన్నాం. మరి ఏం చెప్పాలా? శోధనలు అంటే అమ్మాయిల వైపు చూసినప్పుడు శోధన కలుగుతుంది, వాళ్ళని పాడు చేయాలని ఆలోచన వస్తుందట. అది సహజమయ్యే వచ్చి రావటం. నీలో విషం ఉంది, నీలో పాయిజన్ ఉంది, నీలో నాగుపాము విషయం ఉంది, నీలో తేలికొండలో ఉన్న విషయం ఉంది, ఆ నెత్తిలో ఉంది. అందుకని అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. నీకు భార్య ఉంది, భార్యలు అయితే భార్య చేసుకో, అంతవరకే. కానీ ఈ పాయిజన్ విశ్వపూరితమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఎదుటి వారిని గురించి చెడు ఆలోచనలో విష ప్రభావం, సాతాను ప్రభావం, మన పూర్వం పండు తినిన ప్రభావం, ఆది కాండంలో ఆదాము వాళ్ళు తిన్న కెమికల్, దాని ప్రభావం వల్ల ఈ ఆలోచనలు వస్తున్నాయి. మరి జయించేది ఎట్టంటే నువ్వు జయించే అవసరం లేదు. వాస్తవానికి జయించిన వాడెవడో యేసుప్రభువు జయించాడు, అయిపోయింది. ఇంకేంది నువ్వు జయించేది? అయితే జయించిన వానికి మన్నాన్ని ఎత్తును, జయించిన వానికి జీవకిరీటాన్ని ఎత్తును, జయించిన వానికి సింహాసనం మీద కూర్చుని ఎత్తును. ఆ మాటలేంది? అవునయ్యా, ఒక్కొక్కడు ఒక్కొక్క టాలెంట్ కలిగి ఉంటాడు మనిషి. అందరికీ ఒక రకమైన మార్కులు రావు. ఒకడికి 99 వస్తాయి, ఒకడికి 70 వస్తాయి. అంటే టాలెంట్లు అంటారట. వారికి ఉన్న తెలివితేటలు అలాంటివి. అందుకని వానికి కావలసిన బహుమానం ఇవ్వాలి కదా. కొందరికి బలం ఎక్కువ ఉంటుంది, దైవ బలము, ఆత్మ బలము ఎక్కువ ఉంటుంది. ఈ చెడు ఆలోచన రావు, కొందరికి రావు. మా అమ్మగారు లాంటి వాళ్ళకి అసలే రావు. ఆమె అయితే శరీరంలో రక్తంలో చచ్చిపోయింది, లేదు, ఆమె జీవం లేదు అందులో. ఏంటి అర్థం? ప్రాణం కాదు, ఆత్మ కాదు, ఈ శరీరం ఆశల విషయంలో కంప్లీట్గా చచ్చిపోయింది ఆమె. నాకు తెలుసు ఆమె టాలెంట్ ఏంటో. ఇప్పుడు రక్తములో ఉద్రేకం లేదు, తర్వాత వేరే ఏమో రోషపూరితంగా మాట్లాడుతుంది, కానీ జనరల్గా ఏమిలో ఆమెలో శరీరం అంతా చచ్చిపోయింది, నిర్జీవం అయిపోయింది. శరీర ఆశలన్నీ చచ్చిపోయినాయి. అర్థం కదా? అది ఆమె టాలెంట్. అంటే వాళ్ళకి ఇవ్వబడే బహుమానం వాళ్ళు జయిస్తారు. ఏం జయిస్తారు? లోకాన్ని జయిస్తారు. ఎందుకు జయించాలి? ఆయన జయించాడు, మనం ఎందుకు జయించాలి? ఆయన అంటున్నాడు, నేను జయించాను రా, మిగిలిన వాటి ఏమన్నా ఉంటే మిగిలినవి నువ్వు జయించు, నీకు సింహాసనంలో పాలిస్తారు. అంటే కరెక్ట్గా ఉండని అర్థం అక్కడ. అంతేగాని పెర్ఫెక్షన్లో ఉండమని. కొందరు ఈ ఆలోచనలతో సతమతం అవుతూ ముందుకెళ్తుంటారు. దావీదేమో బెత్సబా దగ్గర పడిపోతే యోసేపు ఏమో పడిపోలేదు. యోసేపు టాలెంట్కి దావీదు టాలెంట్కి తేడా లేదు, ఇర్మియా టాలెంట్కి దానియేలు టాలెంట్కి తేడా లేదా? ఉంది. ఎవరు బహుమానం వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు
కొంత నాకు మిక్కుటంగా సహాయం చేస్తున్నాడు, బ్రతకి సేవ చేస్తూ ఉండమని. వాళ్ళకను ఏదో కొంత సహకరించి వదిలేసే వాళ్ళు ఉంటారు చూడండి. నన్ను వాళ్ళకి ఇవ్వబడే బహుమానాల్లో తేడా ఉండదా? ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక 30వ వచనములో యెహోవా భారమను మాట మీరు ఇక మీదట జ్ఞాపకము చేసి కొనవద్దు. యెహోవా భారము కాదు, తేలిక ఆయన మోసుకొనుట. జీవము గల మన దేవుని మాటలను సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా మాటలను మీరు అపార్థము చేసి తిరిగి కాగా ఎవరి మాట వానికే భారమగును. దేవుని మాట భారం కాదు, అపార్థం చేసుకున్నారు. దేవుడు చాలా పవిత్రుడు, దేవుడు చాలా పరిశుద్ధుడు. అందుకని ప్రపంచం అంతా మారిపోయింది. భూలోకంలో ఉన్న జనం అంతా ఈ బోధ విని మారిపోయారు. ఆయన పవిత్రుడండి, పాపం చేసేవాడు దేవుడు ఎట్ట అవుతాడు? స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద ఉండండి. 2 రిఫరెన్సులు చెబుదాం అనుకున్నా. ఆ 2 రిఫరెన్సులు అంటే ఒకటేమో మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వాక్యం, మరొక రిఫరెన్స్ ఏమో దొంగ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు దేశం మీద, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. తిమోతిలో ఉంటుంది ఈ మాట. చూడండి ఒకసారి. ఈ ఏం బోధలయ్యా అంటారు మీరు, మీకు అర్థం కాదు ఆయనే చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ చెబుతున్నాడు. ఏంటిది? తిమోతిలో చెప్పాడు 4వ అధ్యాయం 1వ వచనంలో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందును దయ్యాల బోధ యందును లక్ష్యముంచుదురు అని రాసి ఉంది. అక్కడేమో అబద్ధ ప్రవక్తల గురించి రాసి ఉంది 7-15 వచనంలో. ఈడేమో అబద్ధ బోధకులు అనే వాళ్ళ గురించి రాసి ఉంది. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయని రాసి ఉంది. తర్వాత ఇక్కడ కొందరు అబద్ధికులు వేషధారణ అన్నాడు. వీటన్నిటిని గ్రహించి శ్రద్ధగా జీవితాన్ని కొనసాగిస్తేనే మన గురికి మనం చేరతాం.